ఇబ్రహీంపట్నంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వీడియో క్లిప్పింగ్ తో సహా బాటిల్ ఇసిరేసి కొట్టడం, నేను అడుగుతా ఉన్నా, నాగరిక ప్రపంచంలో ఉన్నామా, జంగల్ రాజులో ఉన్నామా అన్నదానికి ఈ వీడియో ఒకటి నిజంగా ఒక నిదర్శనం కాదని అడుగుతా ఉన్నా. ఏకంగా పోలీసులే దగ్గర ఉండి ఈ కమిషనర్కు రామకృష్ణకు ఏసీపీకి ఫోన్ చేశాను, సిఐకి ఫోన్ చేశాను. జోగి రమేష్ తిరుపతికి పోతా ఉన్నాడు. తంబలపల్లిలో వీళ్ళు అక్రమంగా ఈయన మీద పెట్టిన కేసుకు సంబంధించిన కోర్టుకు అటెండ్ కావడానికి ఈ విషయం దారిలో తనకు ఫోన్లు చేసి ఈ మాదిరిగా గుమికూడుతూ ఉన్నారు మనుషులు అని చెప్పి 2 గంటల నుంచి 5 గంటల దాకా జరిగిన ఈ ప్రక్రియలో తనకు సమాచారం వస్తే 2 గంటల ప్రాంతంలో తను అడిషనల్ పోలీస్ కమిషనర్ ఏసీపీకి కూడా ఫోన్ చేస్తే కనీసము లోకల్ సిఐ కూడా చేస్తే కనీసము ఎటువంటి దాడిని కలిసి ప్రయాణం చేసుకుంటారు. నీకు రెస్పాన్స్ కూడా లేదు, కనీసం రెస్పాన్స్ కూడా లేదు. సిపి కనీసం ఫోన్ కూడా ఎత్తలే. నేను అడుగుతా ఉన్నా, ఈ మాదిరిగా ఇక్కడే కాదు, అక్కడ అంబటి రాంబాబు అన్న విషయంలో కూడా అంతే. పోలీసుల సమక్షంలోనే 5 గంటల నుంచి రాత్రి 1:30 దాకా జరిగిన దహనకాండ, పోలీసుల సమక్షంలోనే 5 బండ్లు 5 కార్లు పగలగొట్టారు. పోలీసుల సమక్షంలోనే ఇల్లు తగలబెట్టిచ్చేశారు, ఆఫీస్ అంతా తగలబెట్టారు. పోలీసుల సమక్షంలోనే ఇంట్లో అద్దాలన్నీ కూడా పగలగొట్టారు. పోలీసుల సమక్షంలోనే ఇంట్లో ఆడోళ్ళను కూడా దూషించారు. ఇక్కడ కూడా అంతే, పోలీసుల సమక్షంలోనే పోలీసులే పాత్రదారులుగా పోలీసులు కలిసి చేస్తూ ఉన్న డ్రామాలో ఇదంతా కూడా జరుగుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నా, వీళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇవన్నీ కూడా ఆధారాలు ఎక్కడికి పోలా, ఇవన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి. NHRC నుంచి సుప్రీంకోర్టు దాకా ప్రతి గడప కూడా తడతాం. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న జంగల్ రాజు గురించి ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్తాం. ఎక్కడైనా కూడా న్యాయం అనేది డిలే కావచ్చేమో కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి పెట్టిన దినాలు మాత్రం ఖచ్చితంగా ముగిసాల్సిందే. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి 2 ఏళ్ళు అయిపోయాయి. ఇక కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 ఏళ్ళు కూడా అయిపోతాయి. ఆ తర్వాత వచ్చేది మా ప్రభుత్వమే. ఆ తర్వాత నేను చెప్తా ఉన్నాను, ఇటువంటి అన్యాయమైన ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కాన్స్పిరసీలో భాగంగా వీళ్ళంతా పాత్రదారులుగా ఉన్నారో, ఈ పోలీస్ ఆఫీసర్లు, ఈ నాయకులు, వీళ్ళతో పాటు వచ్చిన ఈ గూండాగిరి చేసిన వీళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా బోన్లో నిలబెడతాము. ప్రతి ఒక్కరిని కూడా చేసిన అన్యాయానికి శిక్ష వహించక తప్పదు అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారికి కూడా బుద్ధి జ్ఞానం ఉంటే ఇప్పటికైనా కూడా నేను చెప్తా ఉన్నా, జోగి రమేష్ ఏమన్నాడు, ఊరికి చిప్పు పోయింది అని మాత్రమే అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, చిప్పుగన సరిగ్గా ఉంటే ఇవన్నీ ఎవడైనా చేస్తాడా అని అడుగుతా ఉన్నా. చిప్పుగన సరిగ్గా ఉంటే ఎవడైనా ఇలాంటి చేయిస్తాడా అని అడుగుతా ఉన్నా. నిజంగా వీళ్ళకి చిప్పు సరిగ్గా లేదు కాబట్టి ఇవన్నీ చేయిస్తూ ఉన్నారు. చిప్పు లేదు కాబట్టి సిబిఐ తమ రిపోర్ట్తో క్లీన్ చిట్ ఇస్తూ ఉన్నా కూడా టీటీడీలో ప్రసాదంలో ఎటువంటి గొడ్డు మాంసము, ఎటువంటి జంతువుల కొవ్వు, ఎటువంటి పంది కొవ్వు లేదు అని చెప్పి ధృవీకరించినా కూడా NDDB ల్యాబులు, NDRA ల్యాబులు కూడా ఇవన్నీ కూడా ధృవీకరించి చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంకా రాజకీయ స్వలాభం కోసం కుక్కతోక వంకర అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ అదే పనిగా మళ్ళీ అదే అబద్ధాన్ని చెప్పి మళ్ళీ అదే నిజం చెయ్యాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్న తీరును ఇప్పటికైనా మానుకోవాలి అని చెప్పి వీళ్ళందరికీ కూడా గట్టిగా చెప్తా ఉన్నాను. దేవుడు గట్టిగా వీళ్ళందరికీ కూడా బుద్ధి జ్ఞానం ఇవ్వాలని కూడా
దేవుణ్ణి కూడా కోరుతా ఉన్నాను. వన్ కమిషన్ నియమిస్తానని చంద్రబాబు చెప్తూ ఉన్నాడు సార్. ఖచ్చితంగా ఈ విషయంలో తప్పు జరిగింది, కల్తీ జరిగింది కాబట్టి వన్ కమిషన్ ఏర్పాటు చేసి దోషులు శిక్షిస్తామని చంద్రబాబు చెప్తూ ఉన్నాడు. నేను చెప్తానబ్బా, ఏకంగా సుప్రీంకోర్టు సూపర్విజన్లో సిబిఐ పనిచేసింది. సిబిఐ అంతటి సిబిఐ రాలే దీంట్లోకి. జరుగుతూ ఉన్న అన్యాయం మీద, చంద్రబాబు నాయుడు గారి వక్రబుద్ధి మీద, చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న అబద్ధాల మీద వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు గడప దొక్కారు. సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయ్యి పార్షియాలిటీ లేని ఎంక్వైరీ జరగాలి అని సుప్రీంకోర్టు సిబిఐని దించింది రంగంలోకి. ఆ సిట్లో కూడా సిబిఐకి సంబంధించిన ఇద్దరు అధికారులు ఎవరైతే సిబిఐ నేతృత్వంలో జరుగుతుంది, సుప్రీంకోర్టు సూపర్విజన్లో జరుగుతుంది. సుప్రీంకోర్టు సూపర్విజన్లో సిబిఐ ఫైల్ చేసిన ఈ ఛార్జ్ షీటు ఎవరికి కూడా దీన్ని తప్పు పట్టే అవకాశం కానీ తప్పు పట్టే పరిస్థితి కానీ ఎవరికీ లేదు. సుప్రీంకోర్టు కన్నా ఈ చంద్రబాబు నాయుడు గారి పదవి పెద్ద ఎక్కువ గొప్పది